హాయ్ అండి, నా పేరు వాదం జోగారావు. నాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం, వెంకటాపురం విలేజ్. నేను అంకనగూడెం అనే గ్రామంలో ఎకరం పుచ్చ తోట వేసాను. నా యొక్క పుచ్చ తోట ఈ విధంగా ఉంది. ఇది కొద్ది రోజులైతే పంటకు వస్తుంది, కోసేసేది అంతా ఇలా ఉంది. నా యొక్క పంటకి ఎరువు మందులలో కానీ లేకుంటే పైన కొట్టే మందులలో కానీ నేను తక్కువ శాతం ఉపయోగించాను. వేరే వాళ్ళతో చూసుకుంటే, వేరే పుచ్చ తోట వేసిన పంట వాళ్ళతో చూసుకుంటే, ఎందుకంటే నాకు పెట్టుబడి కూడా తక్కువ అయింది. సాధారణంగా అయితే పుచ్చ తోటకి పెట్టుబడి తక్కువగా ఉంటుంది. నా యొక్క పుచ్చ తోటకి ఇంకా చాలా తక్కువ ఉంది. ఇది కూడా చూద్ది, పుచ్చ తోటకి పెట్టుబడి తక్కువైంది. సో దానికి కారణం వచ్చేసి ఏంటంటే, ఎరువు మందులో కానీ, కింద డ్రిప్ ద్వారా వదిలే మందులో కానీ, అయితే పైన స్ప్రే చేసే మందులో కానీ నేను ఆప్సైటీ, ఆమ్వే కంపెనీ వాళ్ళది ఆప్సైటీ అనేది కలిపి కొట్టాను. అది కలిపి కొట్టడం వల్ల నాకు పెట్టుబడి అనేది తక్కువైంది, దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అది వాడడం వల్ల నాకు దిగుబడి అనేది పెరిగింది, పెట్టుబడి తగ్గింది, దిగుబడి కూడా నాకు పెరిగింది చాలా వరకు. ఓకేనా. నాకు పంట చూడండి అంతా మంచిగా ఉంది, కలిసిపోయింది, పచ్చగా ఉంది. కొన్ని పంటలు అయితే ఇట్లా ఉండవు, పుచ్చ తోటలు అయితే కొన్ని చాలా తక్కువ ఉంటుంది, బలం లేక కానీ లేకుంటే ఇంకా వాళ్ళ భూమి బట్టి కానీ. సో నాది మంచిగా ఉంది, నాది ఇసుక నేల బాగుంది. సో కాయలు కూడా మంచిగా వచ్చాయి. సో నేను ప్రతిసారి కూడా నేను స్ప్రే చేసేటప్పుడు ఆమ్వే కంపెనీ వాళ్ళది ఆప్సైటీ అనేది కలిపి కొట్టాను. సో అలాగే డ్రిప్లో కూడా వదిలాను. తద్వారా నాకు పెట్టుబడి తగ్గింది, దిగుబడి కూడా నాకు పెరిగింది. సో అందరూ వాడుకోవచ్చు, పెట్టుబడి తగ్గించుకోవచ్చు, దిగుబడి కూడా పెరుగుతుంది. సరే కాయలు చూద్దాము దగ్గరగా. ఇది కాయ అన్నమాట, మంచిగా వచ్చింది, మంచిగా ఊరింది. అట్లా ముందుకు ఇంకా చాలా ఉన్నాయి, కాపు కూడా బాగుంది, మంచిగా ఉంది. సో ఆప్సైట్ అనేది వాడడం వల్ల కాపు అనేది పెరిగింది కూడా. ఓకేనా.